నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బళ్ళారిలో బీజేపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులో ఒకరు మృతి. ప్రభుత్వ రాజముద్రతో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు. నేటి నుంచి నెల 9 వరకు పంపిణీకి ఏర్పాట్లు. ఈ నెల 10 కల్లా విశాఖలో గూగుల్ కు భూముల అప్పగింత. మార్చి నుంచి పనులు ప్రారంభించేందుకు సమాయత్తం. ఈ ఏడాది పట్టాలెక్కనున్న 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు. తొలి 6 నెలల్లోనే 8 అందుబాటులోకి వస్తాయన్న రైల్వే శాఖ. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి. 24 మంది మృతి, పలు విమానాశ్రయాల మూసివేత. కర్ణాటకలోని బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన బ్యానర్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గురువారం రాత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్ ఏర్పాటు విషయంలో బళ్ళారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా గన్మెన్ జరిపిన కాల్పులో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జనార్దన్ రెడ్డి కాల్చిన బుల్లెట్ వల్లే తన అనుచరుడు మృతి చెందాడని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తన హత్యకు కుట్రపడ్డారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బళ్ళారిలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి, డీజీపీ, బళ్ళారి ఐజీపీ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువకుడి మృతికి కారణమైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బళ్ళారిలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిమ్మప్ప చౌదరిని అడిగి తెలుసుకుందాం. తిమ్మప్ప చౌదరి, బళ్ళారిలో ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రజెంట్ బళ్ళారిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. రాత్రి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ 11 మందిపై ఫిర్యాదు చేశారు. వారిలో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్, బీజేపీ యువనేత ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ రమణ, మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, మాజీ కార్పొరేటర్ దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మార్తి ప్రసాద్, మాజీ బుడా అధ్యక్షుడు దమ్మూర్ శేఖర్, అలీఖాన్ పై అంటే అదర్స్ 11 మందిపై బళ్ళారి బురుస్పేట్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాలి జనార్దన్ రెడ్డి గన్మ్యాన్లు కాల్పులు జరపడం వల్ల ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ మృతి చెందాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజెంట్ బళ్ళారి నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. విజయనగరం, చిత్రదుర్గం, కొప్పల్ జిల్లాల నుంచి ఎస్పీలు బళ్ళారికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 150 మంది నుంచి 200 మంది పోలీసులు మోహరించారు. బళ్ళారిలో ప్రజెంట్ సిరుగుప్ప రోడ్డు నివాసం ఉన్న గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద, సంగనకల్ రోడ్ లోని నివాసం ఉన్న నారా భరత్ రెడ్డి ఇంటి ముందు 144 సెక్షన్ విధించి పోలీసులు మోహరించారు. రాత్రి జరిగిన దాడిలో గాయపడిన ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి తదితరులను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఐజీపీ కర్తియా కటియార్ బళ్ళారి నగరంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే పరిశీలించి
పోలీసులు మోహరించి శాంతి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో 3 జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు వాల్మీకి సర్కిల్లో కూడా మోహరించారు. నేడు జరుగుతున్న వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల ముందు జాగ్రత్తగా బళ్ళారిని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మప్ప చౌదరి, ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఎలా ఉంది? బళ్ళారిలో పరిస్థితి ప్రజెంట్ శాంతియుతంగా ఉంది. ఎలాంటి అరాచకాలకు ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. రాత్రి పోలీసుల భద్రత లోపం వల్ల 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించి బళ్ళారి నగరాన్ని మొత్తం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇంటిపై కానీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటిపైన కూడా అనుచరులు దాడి జరగకుండా వాళ్ళ ఇంటి మధ్య 3 అంచెల భద్రతలో పోలీసులను మోహరించారు. ఎస్పీ కూడా 2 ఇళ్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని రాష్ట్ర డీజీపీకి సమాచారం అందజేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చాలా మందికి గాయాలయ్యాయి కదా, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రాత్రి 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వాళ్ళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా మేము ఉంటామని వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. గాయపడిన సతీష్ రెడ్డి అండ్ అదర్స్ ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తిమ్మప్ప చౌదరి. తాజాంశాన్ని చూస్తున్నాం. నంద్యాల సమీపంలోని చాబోలు మెట్ట వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి, మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, నంద్యాల ప్రైవేటు బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? శ్యామ్ చెప్పండి. నంద్యాల సమీపంలోని చాబోలు మెట్ట వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 6 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ 6గురిని ఉదయం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో 3కి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పంపించేశారు. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ బస్సు ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా వేకువజామున రోడ్డు మీద ఏదో రాయిలాగా కనిపించింది. ఆ రాయిని తప్పించబోయి బోల్తాకు పడినట్లుగా పోలీసులు మనకు ప్రాథమిక సమాచారం ఇస్తున్నారు. ఈ ప్రమాద ఘటన సమయంలో మొత్తం బస్సులో 7గురు మాత్రమే ఉన్నారు. అయితే వీరిలో 6గురికి గాయాలైనట్లుగా మనకు ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. అయితే 3కి ఎట్లాంటి అపాయం లేకపోవడంతో ఫస్ట్ ఎయిడ్ చేసి వీరిని పంపించేశారు. మరో 3కి అయితే
తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే వేకువజామున కాస్త మంచు కూడా ఉండడము, రోడ్డు మీద ఏదో రాయి ఉంది, దీన్ని తప్పించాలని చెప్పి డ్రైవర్ అనుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రధానంగా పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే నెల్లూరు నుంచి ఇది కర్నూలుకు వస్తుంది, మధ్యలో నంద్యాల ఉంది. అయితే చాలా మంది ప్రయాణికులు మధ్యలోనే దిగేసినట్లుగా డ్రైవర్ చెప్తున్నారు. దిగేయడంతో చాలా తక్కువ మంది బస్సులో ఉండడము, వారికి స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు శ్యామ్. రాష్ట్రంలో నేటి నుంచి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాలని తప్పిదాలను సవరించి ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్స్తో కూడిన పాస్బుక్స్ అందించనుంది. వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో ముద్రించి జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు ఇక చెత్తబొట్టలో పడేయొచ్చు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ట్యాంపరింగ్ కు తావులేని క్యూఆర్ కోడ్ కలిగిన సరికొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. జగన్ ప్రచార పిచ్చితో వైసీపీ హయాంలో ముద్రించిన పాస్ పుస్తకాల్లోని తప్పుల్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీసర్వే చేసింది. వెబ్లాండ్లోని వివరాలతో 21,80,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్లు ముద్రించింది. ఈ నెల 9 వరకు వీటిని అందించనుంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ ఏర్పాటు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏ రోజున పంపిణీ చేస్తారో రైతులకు అవగాహన కోసం గ్రామాల్లో ముందే చాటింపు వేస్తారు. జగన్ ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాల జారీకి అప్పట్లో డబ్బులు వసూలు చేయగా ఇప్పుడు ఉచితంగానే అందించనున్నారు. గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీసర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తాను. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు రైతుల వేలిముద్రతో పాటు రిజిస్టర్లో సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక వీఆర్ఓ రైతుల ఈకేవైసీని తప్పకుండా పూర్తి చేయాలని సూచించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి గాంధీ సర్కిల్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టారు. నా ప్రజల బాగు కోసం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. స్థానిక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను బ్యానర్ల ద్వారా ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు కూటమి నాయకులు, ప్రజలు సంఘీభావం తెలిపారు. అతని వద్దకు వచ్చిన వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. తాడిపత్రి ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మార్చి నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 10 నాటికి తర్లువాడలో 308 ఎకరాలను గూగుల్ సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. ఈ నెల 3వ వారంలో టీసీఎస్ క్యాంపస్ కూడా ప్రారంభమవుతుందని వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని కలెక్టర్ వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ నిందితులతో సంబంధం లేదని వైసీపీ నేత జోగి రమేష్ ఎంత బుకాయించినా శాస్త్రీయ ఆధారాలతో వారి బంధాన్ని సిట్ బట్టబయలు చేసింది. జోగి అద్దేపల్లి సోదరుల ఆర్థిక అరాచక బంధాలపై సాంకేతిక ఆధారాలు సేకరించింది. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్, రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ నకిలీ మద్యం దందాలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, రాము సోదరుల ప్రమేయంపై సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. నిందితుల వాట్సాప్ కాల్ డీటెయిల్ రికార్డ్స్ ను సిట్ సేకరించి కోర్టుకు సమర్పించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక, కుట్రకు తెర తీశారని తేలింది. కాల్ రికార్డులు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. కేసులో A1 జనార్దన్ రావు,
రావు, A2 జగన్మోహన్ రావు, A4 రవి, A18 జోగి రమేష్, A19 రాము 2025 ఏప్రిల్ 7న ఇబ్రహీంపట్నంలో, 2025 మే 5న పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో ఉన్నట్లు ఆధారాలను సిట్ సేకరించింది. 2025 జూన్ 6, జూలై 17, జూలై 27 తేదీల్లోనూ వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్ లో ఉన్నారు. సెప్టెంబర్ 23న జనార్దన్ రావు, జోగి రమేష్, రాము ఫెర్రీ, ANR బార్ టవర్ల పరిధిలో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా తేలింది. మరోవైపు 2023 అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్లగా ఆ సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్ లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1, 2025 సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయాల్లోనూ జోగి రమేష్ అదే లొకేషన్ లో ఉన్నట్లు తేలింది. అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, అతని సోదరుడు రాము మధ్య జరిగిన లావాదేవీల వివరాల్ని సిట్ సేకరించింది. వాటి ప్రకారం అద్దేపల్లి సోదరులు విడతల వారీగా 45,06,000 రూపాయల్ని జోగి రాముకు అందించారు. 2020 అక్టోబర్ 25న జనార్దన్ రావు తన SBI ఖాతా నుంచి జోగి రాముకు 2,000 UPI ద్వారా బదిలీ చేశారు. 2022 సెప్టెంబర్ 1న జనార్దన్ రావు ANR బార్ ఖాతా నుంచి 20 లక్షలు డ్రా చేశారు. అదే నెల 21న జోగి రాముకు జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం వద్ద ఈ మొత్తాన్ని అందజేసినట్లు సిట్ ఆధారాల్లో వెల్లడైంది. ప్రధాన నిందితుల మధ్య ఆర్థిక లావాదేవీలకు మధ్యవర్తిగా కేసులో 4వ నిందితుడు రవి వ్యవహరించారు. స్పిరిట్ ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్కు మూతలు, సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, దారబోయిన ప్రసాద్ కు నకిలీ లేబుళ్లు తయారు చేసి సరఫరా చేసిన వారిని తలారి రంగయ్య, తాండ్ర రమేష్, అల్లాబక్ష్, చెక్కా సతీష్ కు UPI బ్యాంకు ఖాతా బదిలీల ద్వారా నగదు పంపారు. ఇక మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. విశ్రాంత సీనియర్ IAS బుడితి రాజశేఖర్ పదవీ కాలాన్ని జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. 37వ రహదారి మాసోత్సవాల పోస్టర్ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా ఆవిష్కరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం మోదుమూడిలో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భూమి పూజ చేశారు. 91 లక్షల రూపాయలతో 2 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీలో సోలార్ పవర్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కెనరా బ్యాంక్ ప్రతినిధులు CSR కింద 40 లక్షలు అందజేశారు. కష్ట సమయాల్లో కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు యూనివర్సిటీ VC చంద్రశేఖర్. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం జమ్ముపేటలో వైసీపీ నుంచి 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఇన్ఛార్జి శ్రీనివాసరావు వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డారు. విశాఖ మాధవధార ఉడా కాలనీలో నూతన నార్త్ జోన్ జోనల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖ నగరపాలికలోని 8 జోన్లను 10 జోన్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. విజయానంద్ను పలువురు అఖిల భారత సర్వీసుల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. TTD పండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సబ్బవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ ఏడాది మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి 6 నెలల్లో 8 రైళ్లు సిద్దమవుతాయని, మిగతావి ఆ తర్వాత అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా, గువాహటీల మధ్య అందుబాటులోకి రానుందని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నెల 18 లేదా 19న ప్రధాని నరేంద్ర మోదీ ఆ రైలును ప్రారంభిస్తారని తెలిపారు. ప్రస్తుతం కోల్కతా, గువాహటి మధ్య విమాన ప్రయాణానికి 6 నుంచి 8 వేలు ఖర్చవుతోందని తెలిపిన రైల్వే మంత్రి వందే భారత్ స్లీపర్
స్లీపర్ల థర్డ్ ఏసీలో టికెట్ ధర ఆహారంతో కలిపి సుమారు 2,300 ఉంటుందని చెప్పారు. సెకండ్ ఏసీ టికెట్ ధర సుమారు 3,000, ఫస్ట్ ఏసీ ధర సుమారు 3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్లు వెల్లడించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపొందించారు. అయితే ప్రస్తుతానికి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, జీప్లు, వ్యాన్లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకు నో యువర్ వెహికల్ KYV ప్రక్రియను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి నిబంధన అమల్లోకి వస్తుందని NHAI తెలిపింది. దీనివల్ల లక్షలాది మంది యూజర్లకు ప్రయోజనం కలగనుంది. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ KYV ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్లో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించిన NHAI ఈ నిబంధనను తొలగించింది. ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్లకు కూడా KYV అవసరం లేదని NHAI స్పష్టం చేసింది. ఫాస్టాగ్ను సరిగా అతికించకపోవడం, దుర్వినియోగం వంటి సందర్భాల్లో మాత్రమే KYV అవసరం పడుతుంది. బ్యాంకులు ఫాస్టాగ్ ఇష్యూ చేసేటప్పుడు వాహన్ డేటాబేస్లో వివరాలను వెరిఫై చేసి యాక్టివేట్ చేస్తారు. ఫాస్టాగ్ సరైన వాహనానికి లింక్ చేసి ఉందా, విండ్షీల్డ్కు సరిగా అతికించారా లేదా అనేది తెలుసుకోవడం KYV ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు సైడ్ వ్యూ ఫోటోలు, RC, విండ్షీల్డ్కు అతికించిన ఫాస్టాగ్ స్టిక్కర్ ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. KYV నిబంధన తొలగింపుతో ఆ ఇబ్బంది తొలగనుంది. కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో భారీ డ్రోన్ దాడి జరిగింది. ఖెర్సన్ ప్రాంతంలోని కోర్లీ గ్రామంలో ఉన్న హోటల్ కేఫ్ను 3 డ్రోన్లు తాకగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ వివరాల్ని రష్యా అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ దాడికి పాల్పడిన సమయంలో అక్కడి ప్రజలు నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. రష్యాలోని పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపారు. ఈ ఘటనలతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశామని రష్యా అధికారులు వెల్లడించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా $100 మిలియన్ విలువైన 2 లక్షలకు పైగా టెస్లా షేర్లను తన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. మన దేశ కరెన్సీలో ఇది దాదాపు 900 కోట్ల రూపాయలు. ఏడాది చివరి పన్ను ప్రణాళికలో భాగంగా కొన్ని షేర్లను చారిటీలకు విరాళంగా ఇచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో మస్క్ చూపించారు. టెస్లాలో ఎలాన్ మస్క్కు 10% వాటా ఉంది. స్వచ్ఛంద సంస్థలకు కొన్నేళ్లుగా మస్క్ విరాళాలు ఇస్తూనే ఉన్నారు. 2024లో $112 మిలియన్ అంటే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన షేర్లను దానం చేశారు. 2022లో $1.95 బిలియన్, 2021లో $5.74 బిలియన్ విలువైన షేర్లను మస్క్ ఫౌండేషన్కు ఇచ్చారు. చారిటీ ద్వారా మస్క్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మానవాళికి ప్రయోజనం చేకూర్చే సురక్షిత కృత్రిమ మీద అభివృద్ధికి భారీగా ఖర్చు పెడుతున్నారు. $1 మిలియన్ విలువైన షేర్లను విరాళంగా ఇస్తున్న ప్రపంచ కుబేరుల మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ $619 బిలియన్. షేర్లను విక్రయించడానికి బదులు విరాళంగా ఇస్తే మూలధన లాభాలు పండి పరిధిలోకి రావని విశ్లేషకులు చెబుతున్నారు. చారిటీలకు ఆర్థికంగా బలంగా ఉంటుందంటున్నారు.